అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కౌన్సిలర్గా ఉన్నాను. గత ప్రభుత్వంలో వైసీపీలో కౌన్సిలర్గా ఉన్నాను. వీళ్ళు జగనన్న కాలనీ కోసం భూములు కావాలని చెప్పి నన్ను సంప్రదించడం జరిగింది. ఆ క్రమంలో కొంత భూమి 50 ఎకరాలు సేకరించడం జరిగింది. ఆ 50 ఎకరాలకు గాను కొంత డబ్బు వసూలు చేయమని నన్ను అడగటం జరిగింది. నేను డబ్బులు అయితే వసూలు చేయనమ్మా, మిగతా వర్క్ ఏదంటే నేను చేసి పెడతానని చెప్పాను. సరే, నన్ను పక్కన పెట్టి గవర్నమెంట్ ఉమామహేష్ చేత అందరినీ రైతులు పిలిపించుకొని డబ్బులు కలెక్ట్ చేసుకోవటం, చెక్కులు తీసుకోవటం, ఆ చెక్కుల్ని నగదు రూపంలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవటం అకౌంట్కి, రజనీ గారి బినామీ అకౌంట్కి ఇట్లా జరిగిపోయినాయి. ఆ క్రమంలో మా రోడ్డు కూడా ఆక్రమించుకున్నాడు విడతల లక్ష్మీనారాయణ. ఆక్రమించుకుని అన్నీ ₹1 డిమాండ్ చేశాడు ఆయన. అప్పుడు మేము ఇవ్వలేకపోయాం ₹1. సరే, ఇవాళ అరాచకాలు నచ్చక నేను పార్టీ మారటం కూడా జరిగింది. ఎలక్షన్ ముందు నేను టీడీపీలోకి వచ్చాను. పుల్లారావు గారి అభివృద్ధి కానీ అన్ని కానీ నాకు నచ్చి గతంలో బాగా చేశారు మా గ్రామానికి. అట్లాగే ఇప్పుడు గెలిచిన తర్వాత పుల్లారావు గారిని సంప్రదించడం జరిగింది. ఆయన ఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దాము, మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తానని చెప్పారు. ఆయన కానీ ఎంపీ గారు కానీ వాళ్ళు చెప్పిన మీదట మేము ఎస్పీ గారిని 4 రోజుల క్రితం కలవడం జరిగింది. ఆమెకు విన్నవించుకున్నాము. వారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి మమ్మల్ని పంపించడం జరిగింది. వీళ్ళు మా బాధని వాళ్ళని కబురు చేస్తే వాళ్ళు డబ్బులు పంపిస్తాము, మా కేసు వద్దని చెప్పుకోవడం జరిగింది. మాకు కూడా డబ్బులే కావాలి, మా కేసులు అవసరం లేదని మేము చెప్పడం జరిగింది. గత 3 రోజుల క్రితం మాకు 90 లక్షలు నా చేతికి పంపించారు. అట్లాగే నిన్న 26 లక్షలు పంపించారు. కాబట్టి టోటల్గా మా రైతులు ఇచ్చిన ₹1,16,00,000 మాకు ముట్టినాయి. అందుకని మేము పోరాటం కూడా చేయదలుచుకోలేదు. అలాగే మాకు రోడ్లో కూడా 30 అడుగులు ఇస్తామని చెప్పి విడతల లక్ష్మీనారాయణ గారు 2 రోజుల క్రితం వచ్చి మాకు పంచాయతీకి దానం రాసి రిజిస్ట్రేషన్ రూపంలో దానం రాసి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది మేము ఇంతటితోటి విరమించుకున్నాం. చిలకలూరుపేటలో గత 5 సంవత్సరాలు అరాచకం తప్ప అభివృద్ధి అంటే ఏం లేదు. మా గ్రామాన్ని తీసుకుంటే మా గ్రామంలో చేయకూడని అరాచకం పాపాలు చేసిపోయింది మంత్రి, ఆ కుటుంబ సభ్యులు. మొట్టమొదటిగా జగనన్న కాలనీ అని అవుట్ సైడ్స్ తీసుకుంటే ఆ అవుట్ సైడ్స్లో రైతుల్ని దగా చేసి మోసం చేసి డబ్బులు గుంజుకొని పోయింది. పత్తిపాటి పుల్లారావు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. విడుదల రజనీ గారు ముందుగా జాలా సుబ్బారావు గారిని అడిగితే జాలా సుబ్బారావు గారు నేను వసూలు చేయను, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు. తర్వాత గోరంట్ల ఉమామహేష్ అతన్ని పంపించి డబ్బులు వసూలు చేయడం జరిగింది. అలానే ఒక జనం దగ్గర నుంచి చెక్కులు నోట్లు తీసుకున్న క్రమంలో కృష్ణదేవరాయలు గారు ఫోన్ చేసి ఉమామహేష్ని నేను మీడియా ముందుకు వస్తాను అని అనగానే చెక్కులు నోట్లు పంపించడం జరిగింది. అవి మొత్తం వాళ్ళకి రైతులకి ఇచ్చేశారు. తర్వాత డబ్బులు ₹1,16,00,000 ముందు ఫేజ్లో ₹1,16,00,000 వసూలు చేస్తే ఆ ₹1,16,00,000 కూడా 90 లక్షలు మొన్న ఒకటే చెప్పాను, మీరు డబ్బులు ఇవ్వాల్సిందేను, ఇవ్వకపోతే కుదరదు అని చెప్పాను. సరేనని వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు, సిఐ గారు పిలిచి మాట్లాడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.